ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవపురుషులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశం ఏమిటి? బాబు నువ్వు ఇక కూర్చున్నాను. ఏంటి ఈరోజు ధ్యానాంశం? మాకేం తెలుసు ఫాదర్, అవునా? ఫాదర్ గారు చాలా ఉన్నతమైనటువంటి ధ్యానాంశాలను పెట్టి మనము వాటిని ధ్యానించాలి, అందులో ఉన్న పరమరహస్యాన్ని గుర్తించాలని మరి ఎంతో చక్కని ధ్యానాంశాలు ఇస్తున్నప్పుడు అది ఏమిటి ఈరోజు మనం ధ్యానించబోతున్నాము అని మనం ఆసక్తి కలిగి ఉండాలి కదా. మరియమాత పరిశుద్ధాత్మ దేవుని తల్లి అంటుంది కదా. మీ పాంప్లెట్ తీసి చూడండి. దేవుని పత్ని. యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ కన్య మరియ పవిత్రాత్మ పత్ని. చాలా లోతైనటువంటి ధ్యానాంశమే. మరియమాత ఎవరికి పత్ని? పరిశుద్ధాత్మ దేవునికి. మనం ఈ మాటలు వినగానే మరియమాత దేవునికి లేక పరిశుద్ధాత్మకు పత్ని ఎలా అవుతుంది అని మనము ఆశ్చర్యపోతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మనం అనుకుంటున్న భార్యాభర్తల సంబంధం కాదు ఇది. ఇది ఒక ఆధ్యాత్మికమైన సంబంధమే. ఇది మొట్టమొదట మీరు గ్రహించాలి. పత్ని లేక భార్య అనేటువంటి మాట మనము అనుకున్న విధముగా, మనము ఊహించిన విధంగా ఈ లోకపరమైనటువంటి భార్యాభర్తల సంబంధం కాదు. తండ్రి కుమార పవిత్రాత్మ త్రిద్వైక సర్వేశ్వరులతో కలిసి రక్షణ చరిత్రలో ముఖ్య పాత్రను పోషించినటువంటి తల్లికి ఆ త్రిద్వైక సర్వేశ్వరునికి ఉన్నటువంటి బంధాన్ని ఈ యొక్క మాటలు సూచిస్తున్నాయి. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు నజరేతు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన వాక్కులు లాలకించినటువంటి సొంత గ్రామస్తులు ఆశ్చర్యపోయి చెప్తూ ఉన్నారు, ఇతడు యోసేపు కుమారుడు కాదా? ఈయన సహోదరి సహోదరులు మన మధ్యలో లేరా? అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్పుకున్నారు, ఈయన యోసేపు కుమారుడు కాదా అన్నారు. దీనికి మీరేమంటారు? అవునా కాదా? అవునా కాదా? ఈ కుర్రవాడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని అద్భుత శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మన గ్రామంలో పుట్టి మన గ్రామంలో పెరిగినటువంటి ఈ కుర్రవాడు మనకు తెలిసిన వాడే కదా. ఈయన ఎవరి కొడుకు? ఎవరి కొడుకు? యోసేపు కుమారుడు కాదా అన్నారు. అవునా కాదా? మీరు చెప్పండి. అవును అనడం లేదు, కాదా అనడం, మౌనంగా ఉంటున్నారు. ఇదే బెటరు. అవునా కాదా? యోసేపు కుమారుడా కాదా? అవును. కానీ ఈరోజు విశేషపట్నంలో కాదు అని వాక్యం వచ్చింది. దేవదూత చెప్తుంది, అమ్మ నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయన మహనీయుడై మహోన్నతిని యొక్క కుమారుడని పిలువబడతాడని చెప్పినప్పుడు మరియ తల్లి అడుగుతుంది, నేను పురుషుని ఎరుగను కదా, నేను కన్యకా వ్రతాన్ని పాటిస్తున్నాను, నేను ఎలా గర్భం ధరిస్తాను, ఎలా బిడ్డను కంటాను అన్నప్పుడు దేవదూత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎలా నీవు బిడ్డను కంటావు అనడానికి దేవదూత చెప్పినటువంటి మాటలు, పవిత్రాత్మ దేవుడు నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, అప్పుడు నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆ కుమారుడు ఏమని పిలువబడతాడు? కాదు, వాక్యం చదవండి.
దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? యోసేపు కుమారుడు అంటున్నారు. నిజంగా యోసేపు కుమారుడు అయినా యోసేపుకి ఏమైనా అస్సలు బంధం ఉందా? ఇక్కడ యోసేపు కుమారుడా, దేవుని కుమారుడా? దేవదూత చెప్తుంది, నీ గర్భములో పుట్టబోయే బిడ్డ దేవుని కొడుకు అని పిలువబడతాడు. ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని కుమారుడు అయితే ఎలా ఈ బిడ్డ జన్మిస్తాడు? ఎలా బిడ్డకి రూపురేఖలు దిద్దుకుంటాయి? కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా ఎలా మనం గమనిస్తాము? చదువుకున్నవాళ్ళు. తండ్రి నుంచి ఎక్స్ క్రోమోసోములు వై క్రోమోసోములు వస్తాయి, అవునా? తల్లిలో ఎక్స్ క్రోమోసోములు ఉంటాయి, కొంతమంది ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిస్తే ఏమవుతుంది? అబ్బాయి అవుతాడా అమ్మాయి అవుతాడా? అమ్మాయి అవుతాడు. ఎక్స్ ప్లస్ వై కలిస్తే ఏమవుతుంది? అబ్బాయి అవుతాడు, అవును కదా? సరే, ఇక్కడ స్త్రీలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోసోములు ఉన్నాయి. పురుషుని నుంచి ఎక్స్ వస్తే అమ్మాయి, వై వస్తే అబ్బాయి అవుతాడు. కానీ ఇక్కడ మరియ మాతలో ఓన్లీ ఎక్స్ క్రోమోసోములు ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా? ఎక్స్ క్రోమోసోములు వస్తున్నాయా వై క్రోమోసోములు వస్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? సైన్స్ దీనికి సమాధానం చెప్పలేదు. కేవలం ఎక్స్ క్రోమోసోములతో మాత్రమే ఒక కన్య బిడ్డకు జన్మనివ్వడం జరగదు, అది పిండంగా అభివృద్ధి చెందదు. ఇది ఎలా జరుగుతుంది అంటే మరియమాత కూడా అడిగింది, ఇది ఎలా జరుగును అన్నప్పుడు దేవదూత చెప్తుంది, అమ్మా ఎక్స్ లేదు, వై లేదు, జెడ్ లేదు, దేవుని యొక్క ఆత్మ నీపై దిగివస్తుంది, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరిస్తుంది, అప్పుడు నీవు గర్భము ధరిస్తావు, పవిత్రాత్మ శక్తి వలన నీవు బిడ్డకు జన్మనిస్తావు, కాబట్టి పవిత్రాత్మ దేవుడికి నీవు పత్నివి అవుతావు. పుట్టబోయే బిడ్డ యోసేపు కుమారుడని పిలువబడడు. లోకానికి మాత్రమే యోసేపు కుమారుడు. నిజానికి ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. సర్వోన్నతిని దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రియమైన స్నేహితులారా, ఇది చాలా ఒక పెద్ద పరమ రహస్యమే, మనకు అర్థం కానిదే. మరి ఇంగ్లీష్లో 2 మాటలలో చెప్పాలి అంటే the pious custom of referring to the Holy Spirit as the spouse of Mary is a symbolic expression of Mary's perpetual virginity and the virgin birth of Jesus. It is not meant a literal manner, but rather in terms of Mary's singular devotion to God and unique relationship to the Trinity. It is not meant in a literal manner. పవిత్రాత్మ దేవుడు ఆమెపై దిగి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించినప్పుడు ఆ పిండము అక్కడ ఏర్పడుతుంది. ఆ పిండాన్ని తీసుకుని DNA టెస్ట్ చేస్తే ఏమైనా కనపడుతుందా అండి అక్కడ? తల్లి నుండి సగభాగము, తండ్రి నుండి సగభాగం వస్తే బిడ్డలు తయారవుతారు కదా. కొన్నిసార్లు తల్లి పోలికలు వస్తాయి, తల్లి గుణగణాలు వస్తాయి. కొన్నిసార్లు తండ్రి పోలికలు వస్తాయి, లేక తండ్రి గుణగణాలు వస్తాయి. ఇక్కడ తండ్రి నుంచి భాగమే లేదు. మరి యేసుకు ఏ గుణగణాలు వస్తాయి? ఏ రూపం వస్తుంది? అమ్మ రూపమే వస్తుంది, అమ్మ గుణగణాలే వస్తాయి. ఇక పవిత్రాత్మ దేవుడి నుంచి వచ్చే గుణగణాలు కూడా ఆయనలో ఉంటాయి.
పవిత్రాత్మ ఆమెపై వేంచేసి వచ్చినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ఇది మానవ మాతృలకు అంతు చిక్కని ఒక పరమ రహస్యమే. సృష్టి అంతటిలో మనం చూసుకుంటే ఏ స్త్రీ ఒంటరిగా కన్యకగా ఉన్నటువంటి స్త్రీ బిడ్డకు జన్మనివ్వటము అసంభవము. సృష్టిలో ఏ పక్షి కానీ, ఏ జంతువు కానీ, ఏ మనిషి కానీ కేవలం స్త్రీ నుండి వచ్చినటువంటి క్రోమోజోములతో ఒక పిండము ఏర్పడదు. ఇక్కడే పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి ఆమెపై వేంచేసి వస్తుంది. పవిత్రాత్మ దేవుడు ఆమెని ఆవరిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, నిర్గమకాండంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనంలో ఇలాంటి ఒక సన్నివేశము మనకు కనిపిస్తుంది. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనము. మైక్ ఉన్నవారు చదవండి. మేఘము ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ సమావేశపు గుడారము అంటే ఇజ్రాయేలు ప్రజలు జీవిస్తున్నటువంటి స్థలంలో ఒక గుడారం ఉండేది. ఆ గుడారంలో మందసం ఉండేది. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక మేఘము వచ్చి ఆ గుడారాన్ని కమ్ముతూ ఉండేదట. ప్రజలందరూ కూడా ఆ మేఘం దిగి వచ్చినప్పుడు తమ తమ గుడారాల నుండి బయటకు వచ్చి, అమ్మో ఇదిగో దేవుని యొక్క ఆలయం పేద మేఘం దిగి వచ్చిందంటే దేవుడు దిగి వచ్చాడని అందరూ కూడా మోకరించి సాష్టాంగపడి ఆరాధించేవారట. ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఎడారిలో దేవుని యొక్క సన్నిధానం మేఘము సమావేశపు గుడారంపై కప్పివేసెను. ప్రభువు తేజస్సు దానిని నింపెను. ఆ గుడారంలో ఏముంది? మందసం ఉంది. ఆ మందసంలో ఏమున్నవి? ప్రభువు మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు పలకలు ఉన్నాయి. ఇంకా మన్నా ఉంది. ఎవరో ఒక తల్లి చెప్పారు. ఇజ్రాయేలీలు తినడానికి దేవుడు ఆకాశం నుంచి ఇచ్చినటువంటి ఆ రొట్టెలను మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు పలకలను ఆ యొక్క మందసంలో పెట్టి ఉండేవారు. ఎప్పుడైతే ఆ యొక్క మేఘం దిగి వచ్చిందో ఆ యొక్క గుడారం అంతా కూడా తేజస్సుతో నింపబడెను. మేఘము గుడారము కప్పుట వలన, ప్రభువు తేజస్సు దానిని నింపివేయటం వలన మోషే గుడారములో అడుగు పెట్టలేక చాలా గొప్ప వెలుగు అందులోంచి వస్తూ ఉండేదట. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నామంటే, పవిత్రాత్మ దేవుడు ఆ గుడారమును ఆవరించినప్పుడు ఆ తేజస్సుతో ఆ గుడారం నిండిపోయినట్లుగానే మరియమాతపై దేవుని యొక్క పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించినప్పుడు దేవుడి సన్నిధితో ఆమె గర్భము ధరిస్తుంది. పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహంతో. అందుకే ఆమెకు పేరు పవిత్రాత్మ పత్ని. మరి మాత పాట మనం పాడతాం. పితకు ప్రియ కుమారి సుతునికి. పాడండి నాన్న. పాట రాదా? అయ్యో ఏసైనా ఆశ పాట. ప్రితకు ప్రియకుమారివి, సుతునికి తల్లివి, పవిత్రాత్మకు పత్నివి. పునీతులు ఎందరో ఈ యొక్క చక్కనైనటు మాటలను వల్లవిస్తూ ఉన్నారు. దానిని పాట రూపంలో కూడా కడుతున్నాం. పితకు తండ్రి దేవునికి నీవు కుమార్తెవు,
కుమారుడైన యేసుక్రీస్తువు నీ తల్లివి, పవిత్రాత్మకు నీవు పత్నివి అని ఆమెను గురించి వివరిస్తూ ఉన్నారు భక్తులు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ విధంగా పవిత్రాత్మ దేవుడు ఆమెపై దిగి రావటం వలన, సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించడం వలన పుట్టినటువంటి బిడ్డను దేవుని కుమారుడు అని పిలువబడతాడు. డిజిఎస్ దినకరన్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు టీవీలో అక్కడ మీరు చూస్తూ ఉంటారు. ఒకసారి ఆయన మోక్షం ఒక దర్శనం చూసినప్పుడు మరియమాతను కూడా చూశాడంట. ఒక ప్రొటెస్టెంట్ పెద్ద పాస్టరే, బట్ ఈ బిలీవ్స్ క్యాథలిక్ ఫెయిత్. ఆయన చెప్తాడు, మరియమాత రూపం ఎలా ఉంది అంటే అచ్చు యేసు ప్రభు రూపంలాగే ఉంది అని చెప్పి ఆయన తన ప్రసంగంలో ఒకసారి చెప్పడం నేను విన్నాను స్నేహితులారా. ఎందుకంటే ఆమెలో ఉన్న ఎక్స్ క్రోమోసోములు తల్లి రూపం మాత్రమే ఉంది. మరి పవిత్రాత్మదేవుని సహకారంతో ఆయన రూపాన్ని వచ్చినప్పుడు తల్లి పోలికలే ఆయనలో కనపడుతూ ఉన్నాయి, తల్లి గుణగణాలు ఆయనలో కనపడుతూ ఉన్నాయి, తల్లిలో ఉన్నటువంటి సకల సద్గుణాలు ఆయనలో కనపడుతున్నాయి, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు తల్లిలో కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఇదే ఆ తల్లిలో ఉన్న గొప్పతనము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరి ఆ తల్లి తండ్రి కుమార పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని రక్షణ ప్రణాళికలో గొప్ప పాలిభాగమును పొందుకున్నది. సృష్టి ఆరంభంలో దేవుడు తన కుమారుడైన యేసును రక్షకుడిగా ఈ లోకానికి పంపించడానికి ఆయన ప్రణాళికలను వేసి ఉన్నాడు. ఈ ప్రణాళికలో తన కుమారుడు ఒక నరావతారం ఎత్తి మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించడానికి దేవుడు ప్రణాళికలు వేశాడు. ఎప్పుడు? సృష్టి ఆరంభంలోనే. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు అక్కడ ఉన్నటువంటి సాతానుతో చెప్తూ ఉన్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. చదువుతామా మైకున్న వాళ్ళు? నీ తల చెవగొట్టెదరు, నీవేమో వారి మరలను కలుగును. ప్రియమైన స్నేహితులారా, సాతాను పిశాచము వలె సర్పము వలె వచ్చి ఆదాము అవ్వలను మోసగించి దేవుడు చేయొద్దు అని పనిని చేయించి వారితో పాపము చేయించినటువంటి తరుణంలో దేవుడు వచ్చి గద్దిస్తూ ఉన్నాడు. సర్పముతో చెప్తున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చిదగగొట్టుదురు. దేవుడు పలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఆదాము ఉన్నాడు, యవం ఉంది, పిశాచం ఉంది, సర్పం ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీకును స్త్రీకిని. ఎవరు ఈ స్త్రీ? నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగుతుంది. ఈ స్త్రీ దేవుడు ప్రణాళికలో ఉన్నటువంటి స్త్రీ రానున్న రోజులలో దేవుడు ఈ లోకానికి తీసుకొని రాబోతున్నటువంటి కన్య మరియను గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ స్త్రీ సంతతి వారు నీ తలను చిదగగొట్టుదురు అని మొట్టమొదటిగా దేవుడు తన యొక్క ప్రణాళికలను మనకు తెలియచేసినటువంటి పవిత్రమైనటువంటి వాక్యం. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ యొక్క వాగ్దానము కొరకు నరులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షణ కొరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితము దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరొకసారి అదే ప్రవచనాన్ని రూఢీపరిచాడు. ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెట్టెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఆదికాండంలో
దేవుడు ఒక స్త్రీ అన్నాడు, ఆమె సంతతి వారు నీ తలను చితగొడతారని చెప్పారు, కానీ ఆ స్త్రీ పేరు చెప్పలేదు, ఆ పుట్టబోయే సంతతి పేరు కూడా దేవుడు చెప్పలేదు. కానీ యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనంలో ఆ స్త్రీ పేరు చెప్పడం లేదు, కానీ పుట్టబోయే సంతతికి పెట్టబోయే పేరు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడతాడు. దేవుడు క్రమక్రమంగా తన యొక్క రక్షణ ప్రణాళికలను బయలుపరుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సువిశేష పట్టణంలో మనం ఆలకించినట్లయితే యోసేపుకు ప్రదానం చేయబడిన, వివాహం చేయబడిన కన్య మరియ యొద్దకు ఆ దేవదూత పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. చూడండి, సృష్టి ఆరంభంలో స్త్రీ అన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పుట్టబోయే బిడ్డ ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. నూతన నిబంధనలో ఇక యేసు పుట్టడానికి కొద్ది నెలల ముందు గాబ్రియేలు దేవదూత ద్వారా ఆ పుట్టబోయేటువంటి, జన్మనివ్వబోయేటువంటి స్త్రీ పేరు మరియా అని ప్రకటించాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళికలు. కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుడు నిర్ణయించినటువంటి స్త్రీ, దేవుని ప్రణాళికలలో బాలిభాగం పొందుకునేటువంటి స్త్రీ, ఆమె ఏ విధంగా గర్భము ధరించాలని కూడా దేవుడే నిర్ణయించి పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహముతో ఆమె బిడ్డకు జన్మనిస్తుంది. ఆమె సాధారణమైనటువంటి స్త్రీ కాదు, దేవునితో గొప్ప సహవాసం చేసినటువంటి స్త్రీ. కనుకనే ఆమె దేవమాత అని మనం పిలుస్తూ ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు భర్తగా తనను తాను ప్రకటించుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనము. అమ్మా, మీ మాస్టర్ మీరు చదవండి, మీ వాక్యం బాగా వినపడుతుంది. నిన్ను సృజించినవాడు నీకు భర్తయగును, నిన్ను సృజించినవాడు నీకు భర్త అగును, సర్వశక్తిమంతుడైన ప్రభువని, సర్వశక్తిమంతుడైన ప్రభువని అతనికి పేరు. చూడండి, దేవుడు తనను ఒక భర్తతో పోల్చుకుంటూ ఉన్నాడు. అంటే అందుకనే నేను పూజ వాక్యం ప్రారంభంలో చెప్పాను, ఇది మానవ సంబంధమైన భార్యాభర్తల సంబంధం కాదు. దేవుడు తనను ఒక భర్తతో పోల్చుకుంటూ ఉన్నాడు. సంఘము భార్యగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం మనం ఎక్కడ చూసినా దేవుడు తనను భర్తగా పరిగణించుకుంటాడు. తన యొక్క సంఘాన్ని భార్యగా ఆయన పిలుస్తూ ఉంటాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనంలో కూడా తనను ఒక పెండ్లి కుమారుడితో పోల్చుకుంటాడు. యెషయా గ్రంథము 62. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను ప్రభువు నిన్ను చేపట్టు. మరొకసారి వాక్యం చదవండి. చూడండి, వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. ప్రియమైన స్నేహితులారా, ఒక పెండ్లి కుమారుడు ఒక కన్యతో వివాహం ఆడినట్లుగా దేవుడు తన బిడ్డలను తన హక్కున చేర్చుకుంటాడు. ఆ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతాడు. ఈ రక్షణ ప్రణాళికలో గొప్ప పాత్రను పోషించినటువంటి తల్లి పరిశుద్ధ కన్య మరియ. తన యొక్క శరీరం, తన యొక్క హృదయం, తన యొక్క ఆత్మను, తనలో ఉన్న సమస్త శక్తులను కూడా
దేవుని రక్షణ కార్యానికి అర్పించుకుంది. దేవుని రక్షణ కార్యానికి తనలో ఉన్న సమస్తాన్ని అర్పించుకొని రక్షకుడిని లోకానికి తీసుకొని వచ్చినటువంటి ఆ తల్లి దేవుని తల్లి అని పిలువబడుతుంది. పవిత్రాత్మకు పత్ని అని గౌరవించబడుతుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈ తల్లి నుండి మనము ఏమి నేర్చుకోవాలి? ఈ నవదిన పూజ ప్రార్థనలో నీ శరీరమును, నీ మనస్సును, నీ ఆత్మను, నీలో ఉన్న సమస్త శక్తులను కూడా దేవుని రక్షణ కొరకు నిన్ను నీవు అర్పితం చేసుకోవాలి. దేవుడు మనల్ని లోకానికి పంపించినప్పుడు ఒక ప్రణాళికతో పంపిస్తాడు, ఒక ఉద్దేశంతో పంపిస్తాడు, ఒక కార్యం మనము నిర్వహించాలని లోకానికి పంపిస్తాడు. దానికి దేవుడు మన సహాయాన్ని కోరుతాడు. నీకు ఇవ్వబడినటువంటి దేహము నీది కాదు, అది దేవునిదే. నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము, నీకు ఇవ్వబడినటువంటి ఆరోగ్యము, నీకు ఇవ్వబడినటువంటి సమస్తము కూడా దేవుని నుండి నీవు పొందుకున్నావు కనుక అవి దేవుని యొక్క రక్షణ కొరకు నీవు అర్పించినట్లయితే నీ ద్వారా, నా ద్వారా దేవుడు తన ప్రణాళికలను నిర్వహించుకుంటాడు. తన మహిమ రాజ్యాన్ని ఇలలో స్థాపిస్తూ ఉంటాడు. మరి అటువంటి వారిలో ప్రథములు పరిశుద్ధ కన్యమరియ తన యొక్క జీవితము, తన యొక్క హృదయమును, తన యొక్క సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసిన తల్లిని ఈరోజు దేవుడు పరలోకంలో రాణిగా గౌరవిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, చాలా సందర్భాల్లో మనము ప్రార్థనలు చెప్తూ ఉంటాం, కానీ అవి అలవాటుగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. పూజా ప్రార్థనలు అన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా మనం చెప్పేటువంటి ప్రార్థన ఏమిటది? దేవమాత సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నా యొక్క భక్తిని మీకు చూపించుటకు నా కనులను, నా చెవులను, నా నోరును, నా ముఖమును, నా హృదయమును పూర్తిగా నీకు సమర్పించేస్తున్నానమ్మా అంటాం. నిజమేనా ఈ మాట? ఎంత చక్కని ప్రార్థనలు తల్లి అని తిరుసభ మనకు నేర్పిస్తుంది. అమ్మకు మీరు సమర్పించుకోండి బిడ్డలారా. మీ కనులను సమర్పించుకోండి, మీ నోటిని సమర్పించుకోండి, మీ చెవులను సమర్పించుకోండి, మీ హృదయాన్ని సమర్పించుకోండి. మీలో ఉన్న సమస్తాన్ని ఆ తల్లికి మీరు సమర్పిస్తే ఆ తల్లి వాటిని దేవునికి సమర్పించి దేవుని యొక్క ప్రణాళికలు మీలో పరిపూర్తి చేస్తుంది. తద్వారా మీరు మీ ద్వారా అనేక మంది రక్షణను పొందుతారు అని ప్రతిరోజు ఈ జపం మనం చెబుతూనే ఉంటాం. కానీ నిజంగా మన కనులను అమ్మకు సమర్పిస్తున్నామా? కొంతమంది గుళ్ళో ఉండగానే ఇలాగ అనేస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి ఇక్కడికి మెసేజ్, ఇక్కడి నుంచి ఇక్కడికి మెసేజ్ అంటారు. కొంతమంది వస్తున్నావా అంటే ఇటు నుంచి వెళ్ళిపోతుంది, ఇటు నుంచి వెళ్ళి. నీ కనులను నీవు సమర్పిస్తున్నావా? నీ నోటిని నీవు సమర్పిస్తున్నావా? నీ చెవులను నీవు సమర్పిస్తున్నావా? నీ హృదయాన్ని ఆ తల్లికి సమర్పించి చూడు. అప్పుడు నీ జీవితము ఎలా ఉంటుందో. ఉదయం లేచిన దగ్గర నుంచి మన కనులను అనేక వాటికి మనం సమర్పిస్తూ ఉంటాము. కనుకని మన హృదయం వాటితో నింపబడుతుంది. పంచేంద్రియాల ద్వారానే మనము అన్ని జ్ఞానాలను పొందుకుంటాం. మన హృదయంలోనికి పాపం ఎలా వస్తుందో తెలుసా? పంచేంద్రియాల ద్వారా వస్తుంది. నువ్వు చూస్తున్న చూపుల ద్వారా నీలోనికి వెళ్తుంది, నువ్వు వింటున్న మాటల ద్వారా నీలోనికి వెళ్తుంది, నువ్వు చేస్తున్న క్రియల ద్వారా నీలోనికి పాపము ప్రవేశిస్తుంది. ప్రియమైన స్నేహితులు, ఉదయం లేచిందని ఎన్ని వింటామండి, అందులో ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని పనికిరాని మాటలు, ఎన్ని అపవిత్రమైన మాటలు మన చెవుల ద్వారా మన హృదయంలోనికి వెళితే, మన కనుల ద్వారా మన హృదయంలోనికి వెళితే, ఇక మన హృదయంలో దేవునికి స్థానం ఎక్కడ ఉంటుంది బిడ్డలారా?
ఎక్కడ ఉంటుంది స్థానం? హృదయం నిండా నీవుంటే ఇక వేరే వ్యక్తికి రాదు. కానీ హృదయం నిండా లోకమే ఉంటే ఇక దేవునికి స్థానం ఇది. ప్రియ స్నేహితులారా, మరి అమ్మ నుండి మనం నేర్చుకోవాల్సింది తన హృదయాన్ని దేవునికి సమర్పించింది, తన మనస్సును దేవునికి సమర్పించింది, తన సమస్తాన్ని దేవునికి సమర్పించుకొని తన గర్భాన్ని ఒక దేవాలయంగా మార్చింది. పుట్టిన బాలయేసుకి తన పాలిచ్చి పెంచి దేవునికి కానుకగా సమర్పించిన తల్లిని గౌరవించడం మనందరికీ ఆశీర్వాదకరమే. ఒక నిమిషం చేతులు జోడించండి. ఈ దేవమాత ప్రార్థన ఒక క్షణం మీ మనసులో చెప్పుకో. మనందరికీ కంఠస్థం వచ్చినటువంటి ప్రార్థనే, కానీ మనం అలవాటుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, అశ్రద్ధగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మన హృదయాన్ని, మన మనస్సుని, మన తలంపులను మలినపరుచుకొని దేవుని కార్యాలకు ఆటంకంగా ఉంటూ ఉన్నామేమో. అమ్మా మరియ తల్లి, నీ వలె నేను కూడా నా హృదయాన్ని దేవునికి అర్పించే అనుగ్రహం నాకు దయచేయి. నా చెవుల ద్వారా నేనేం వింటూ ఉన్నాను, నా నోటి ద్వారా నేనేం మాట్లాడుతూ ఉన్నాను, నా కనుల ద్వారా నేను ఏం చూస్తూ ఉన్నాను, నా హృదయం నిండా ఎట్టి కోరికలను, తలంపులను నింపుకుంటూ ఉన్నాను. నీవు వెలిగి ఉన్నావు, నాకు సహాయం చేయమ్మా. నా హృదయాన్ని దేవుని ఆలయముగా మార్చు, నా కనులను పవిత్రపరచు, నా పెదవులను, నా చెవులను శుద్ధీకరించి దేవుని ఆలయంగా నన్ను మార్చు తల్లి. దేవుని మహిమ కార్యాలు నా ద్వారా జరగాలని నా కొరకు ప్రార్థించు. దేవమాత సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. ఈ దినం చెప్పుమా. నా యొక్క భక్తిని మీకు చూపించుటకును ఈ దినము నా కనులను, నా చెవులను, నా పెదవులను, నా హృదయమును మీకు సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను సొంతముగా చేసుకొని కాపాడను, ధరించండి. నీ హృదయం మీద నీ చేతులుంచుకొని మరొకసారి మాట చెప్పుకో. అమ్మా మరియ తల్లి, నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, ఈ దినము నా కన్నులను నీకు సమర్పిస్తున్నానమ్మా. నా చెవులను నీకు సమర్పిస్తున్నాను. నా నోటిని, నా హృదయాన్ని కూడా మీకు సమర్పిస్తున్నాను. నాలో నా సమస్త శక్తులను ఈరోజు మీకు సమర్పిస్తున్నాను. ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించుటకు నా కొరకు ప్రార్థించండి. దేవుని మహిమ కార్యములు నా చేత జరుగులాగా నన్ను దీవించండి. ప్రార్థన సమయంలో కానుకలు సమర్పించేవారు ఈ కానుకలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను.